పాపన్న వారసుడు ప్రసన్న హరికృష్ణ గౌడ్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి బహుజన వాదము చాలా బలంగా బయలుదేరింది. అందులో బీసీలు కూడా బలంగా పనిచేస్తున్నారు. మరి ప్రసన్న హరికృష్ణ గౌడ్ 2008 నుంచి తన జీతం నుంచి టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత, లెక్చరర్గా వచ్చిన తర్వాత 30% నిరుద్యోగులకు సామాజిక సేవకు కేటాయించడం జరిగింది. మరి తన వ్యక్తిగత బయోడేటాలో తెలియజేయడం జరిగింది. 10,000 రూపాయల స్టడీ మెటీరియల్ ₹1కే ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతానికి ఆయన యొక్క సేవలు అమోఘమైనటువంటి సేవలు ఉన్నాయి. మరి ప్రసన్న అనేటువంటి ఆయన భార్య పేరు, హరికృష్ణ గౌడ్ అనేటువంటిది ఆయన పేరు. రెండుగా మరి ఉన్నటువంటి వారు చాలా బ్రహ్మాండంగా సామాజిక సేవలో ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో మరి బీసీలు రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాడుకొని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, అనేక రకాలుగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. గత 4 ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు శాసన మండలిలో ఏ రోజు కూడా ఈ బహుజనుల కోసము, ఈ బీసీల కోసము, మరి విద్యా వ్యవస్థ కోసము మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. మరి హరికృష్ణ గౌడ్ ఒక ప్రశ్నించే గొంతు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు, ఎస్సీ కుల సంఘాలు, మైనార్టీ కుల సంఘాలు, అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలు హరికృష్ణ గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, మరి నిలబడ్డటువంటి బీజేపీ అభ్యర్థి, మరి నిలబడ్డటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని మీరు చూసే ఉంటారు. మరి అటువంటి అభ్యర్థి కాకుండా ఒక పేదల నుంచి వచ్చినటువంటి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి, వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్సు మరి హరికృష్ణ గౌడ్ గారికి 27 తారీఖు నాడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో 3వ నంబర్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై భారత్.